హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలో కూడి వచ్చిన మనమందరము కూడా ప్రభుని ధ్యానించుకునే నిమిత్తమై ఇక్కడ సమకూర్చబడి ఉన్నాము అన్న విషయాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. ప్రేమైన దేవుని సంగమా, చదవబడిన వాక్య భాగంలో నుండి ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే దేవుని యొక్క వాగ్దత్త దేశమైనటువంటి కనానుకు చేర్చబడలేదు. దేవుని మోషేకు ఆ యొక్క ధన్యతను ఇవ్వలేదు. ఇదెంతటి దుఃఖకరమో ఒకసారి గమనించండి. 6 లక్షల మందిని ఐగుప్తు దేశపు యొక్క బానిసత్వము నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశముకు నడిపించమని మోషేకు సెలవిచ్చి మోషే చేత ఆ గొప్ప కార్యమును జరిగించుకొనుచు మోషేను 40 సంవత్సరములు అరణ్యములో ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకు వాడుకుంటూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మనము గమనించినట్లయితే అనేక పర్యాయాలు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజల కొరకు కన్నీళ్లు కార్చినవాడు. అనేక పర్యాయాలు ఇశ్రాయేలు నిమిత్తమై దేవుని సన్నిధిలో మొరపెట్టినవాడు. ఇశ్రాయేలులు పాపము చేసినప్పుడు, దేవా మీ యొక్క కోపము ఈ ప్రజల మీదకి రానిమ్మకము, ఈ ప్రజల మీద నీ కోపము తొలగించి వేయము అని దేవుని సన్నిధిలో బ్రతిమిలాడినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి ఈ దినమున దేవుడు తను చేసిన చిన్న తప్పును బట్టి బండతో మాట్లాడమంటే బదులుగా బండను కొట్టాడు. మొదటిసారి మాట్లాడమంటే మాట్లాడాడు. అప్పుడు దేవుడు సమృద్ధిగా నీళ్లను బండ నుండి తెప్పించాడు. ప్రజలు ఆనందభరితులయ్యారు. యోర్దాను నది, ఆ తరువాత యోర్దాను దాటి వచ్చిన తరువాత ప్రజలు మోషేను విసిగిస్తూ ఉంటున్నారు నీళ్లు లేక. ఆ సందర్భంలో దేవుడు మాట్లాడు, నీ చేతిలో ఉన్న కర్రను చేత పట్టుకో, యోర్దాను 2 పాయలుగా చేసినటువంటి ఆ యొక్క కర్రను చేత పట్టుకొని ఈ బండతో మాట్లాడము అంటే బండను కొట్టేశాడు. దానికి కారణం మోషే హృదయం విసిగినది అని అక్కడ ఉంది. సేవకుడైనటువంటి మోషేను విసిగించటం వలన ఆ బండను కొట్టేశాడు. కనాను ప్రవేశాన్ని కోల్పోయాడు. ప్రేమైన దేవుని సంగమా, 2 మాటలు జాగ్రత్తగా ఇక్కడ మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. 5వ వచనము గమనించినట్లయితే, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయేబు దేశములో మృతి నొందెను. అంటే కనానుకు వెళ్ళలేదు. అతన్ని అక్కడ పాతి పెట్టడం జరిగింది. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు మరి ప్రజలకు తెలియదు అని కూడా అక్కడ వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. ఒక మాట ఏంటి అంటే, మోషే చనిపోయే దినానికి 120 సంవత్సరముల వయసు గలవాడు. 120 సంవత్సరముల వయస్సు గలవాడు. జాగ్రత్తగా వినండి తల్లి. ఈ 120 సంవత్సరాల వయస్సులో అతను మృతి పొంది ఉంటున్నాడు. అక్కడున్న ఒక చక్కని మాట ఏంటంటే, అతనికి 7వ వచనం చదవండి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు. ఎప్పుడు? 120 సంవత్సరాలలో, 120 సంవత్సరాల వయసులో అతనికి దృష్టి మాంద్యము లేదు. ఈ రోజుల్లో పసిపిల్లలకు కూడా కళ్ళజోడు వచ్చేస్తున్నాయి. దృష్టి మాంద్యము, లోపాలు చాలా ఉంటాయి శరీరంలో. 2వ మాట చదువు నాయన. అతని సత్తువ తగ్గలేదు. అంటే తన యొక్క బలము ఉడిగిపోలేదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, అతని దృష్టి మాంద్యము కాలేదు, అతని సత్తువు తగ్గలేదు. ఎంత గొప్ప బలవంతుడో మోషే ఇక్కడ గమనించవలసిన వారమై ఉంటున్నాం. మోషేకు ఎంతటి బలం ఎలా వచ్చింది అని కూడా మనము గమనించినట్లయితే, అతడు
దేవుని ముఖాముఖిగా చూసిన వాడు. రెండో విషయం అది చదవండి, చివరి వచనం. ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి. హల్లెలూయా. దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన వాడు, దేవుని యొక్క స్వరూపమును నిదానించి చూడగలిగిన వాడు. అన్న అక్క ఇద్దరు గొడవకు పెట్టుకున్నారు. అంటే అసూయ వచ్చేసింది. మోషేకు మాట, ఎంతోమంది 6 లక్షల మంది మోషే మాట వింటున్నారే. ఏం దేవుడు మోషేతోనే మాట్లాడతాడా? ఏం దేవుడు మాతో మాట్లాడా అని ప్రజల ఎదుట వివాదమును తీసుకొచ్చారు. మోషేను దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి అతను, కానీ అతనికి విరోధముగా మాట్లాడారు. దేవుడు అప్పుడు అంటాడు, ఇతడు నన్ను నిదానించి ముఖాముఖిగా చూసే వ్యక్తి. హల్లెలూయా. దేవుణ్ణి చూడగలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ మనం ద్వితీయోపదేశ కాండంలో మనము గమనించినట్లయితే 16వ వచనంలో ఉంటది. దేవుణ్ణి ఎక్కడ చూశాడంటే పొదలో నుండిన వాణి అంటాడు. పొదలో ఉండగా దేవుణ్ణి చూశాడు. ఆయన దహించు అగ్ని స్వరూపుడైన దేవుణ్ణి చూశాడు. దేవుణ్ణి చూడగలిగినటువంటి కన్నులు అతనుకున్నాయి కనుకనే అతని దృష్టి మాంద్యము కాలేదు. దేవునితో కూడా నడవగలిగినటువంటి అనుభవం కలిగిన వాడున్నాడు. దేవుని మాట చొప్పున నడవగలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు కనుక అతను బాహుబలము తగ్గిపోలేదు. దేవుని బలము మీద ఆధారపడినటువంటి వ్యక్తి. ప్రేమైన దేవుని సంగమా, ఆ మాట ముందుకు చదువునైనా. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. హల్లెలూయా. ఇది వరకు ఇలాంటి వ్యక్తి పుట్టలేదు. దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. అతడు మిక్కిలి సాత్వికుడు, దేవుని సన్నిధిలో పౌరుషము కలిగిన వాడు. హెబ్రీయుణ్ణి పట్టుకొని కొడుతూ ఉంటే ఆ యొక్క ఐగుప్తుని పట్టుకొని ఇసుకలో పాతి పెట్టేశాడు. హెబ్రీయుని మీదకి వచ్చినందుకు. హెబ్రీలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగము, రోషము కలిగిన వాడు దేవుని పక్షాన. ప్రేమైన దేవుని సంగమా, ఓసారి ఆలోచించుకుందాం. నీవు నేను ఎలాగున్నాం? చాలా రూపవంతుడంట మోషేని గురించి. చాలా రూపవంతుడంట అతడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, 40 సంవత్సరాలు ఫరో ఇంటిలో పెరిగాడు. 40 సంవత్సరాలు మామ ఇంటిలో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను కానానుకు నడిపించే పని మీద ఉన్నాడు. దేవుని పరిచర్య చేశాడు. 80 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచాడు, నా పని చేయాలి రమ్మను అని. ఏమాత్రము కూడా వెనకాడలేదు. బలహీనత, తనలో ఉన్న ఒక్క బలహీనత చెప్పుకున్నాడు. ఏంటి తెలుసా? నేను నోటి మాంద్యము గలవాడను, ఈ ఫరోతో నేను మాట్లాడలేనే అని అన్నాడు. తనకు నోటి బూరగా నీ సహోదరుడైనటువంటి ఆహోరాన్ని ఇస్తాను, నీకు బదులుగా అతడు మాట్లాడతాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. దేవుని పరిచర్య చేయుటకు 80 సంవత్సరాల వయసులో కూడా వెనకాడకుండా వచ్చినటువంటి వ్యక్తి. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించవలసినటువంటి సత్యం. 80 సంవత్సరాల వయసులో దేవుడు పిలువగా వచ్చి ఆయన పరిచర్యను చనిపోయే వరకు కూడా జరిగించినవాడు. హల్లెలూయా. చనిపోయే వరకు, తను మరణము పొందు వరకు కూడా దేవుని పరిచర్యలో కొనసాగిన వాడు. ఇప్పట్లో మనకి ఎన్ని నెపాలు ఉంటాయో. కుర్రాళ్ళు చేయండి, మాకు వయసు అయిపోయింది కదా. ఈయన కుర్రాడుగా ఉన్నప్పుడు ఎంతో వెలగబెట్టినట్టు మాట్లాడతాడు. ఆయన చేసింది ఏముండదు కుర్రాడుగా ఉన్నప్పుడు. ఏ టీ కొట్టుకాను లేకపోతే బీడీ కొట్టుకాను ఉండి కాలక్షేపాన్ని చేసేవాళ్ళు. అన్నీ నాకు తెలుసులే అనుకుంటూ ఉంటాం. చేసింది ఏమి ఉండదు ప్రభు కోసం.
నిత్యం ఆయన సహాయం కొరకు, ఆయన దీవెనల కొరకు మొరపెట్టినటువంటి అనుభవాలు తప్ప, దేవా ఇదిగో నేను నీ కొరకు పలానా కార్యాన్ని చేస్తాను అన్నటువంటి అనుభవాలు మనలో చాలా తక్కువ ఉంటున్నాయి. మోషే దేవుడు పిలిచిన నాటి నుండి మరణమగు వరకు కూడా దేవుని కార్యాలు చేసిన వాడు. హల్లెలూయా. ఒకసారి తలలో ఉంచుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ఆ యొక్క పాత నిబంధన కాలపు యొక్క మోషే ఇశ్రాయేలీయులను నడిపించుటలో ఎంతో గొప్ప బాధ్యత తీసుకున్నవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కొత్త నిబంధన కాలపు యొక్క మోషే. ఆయన లోకములో ఉన్న ప్రతి మనుషుని కూడా రక్షించి తన యొక్క రాజ్యములోనికి నడిపించుటకు ఆయన ఏర్పరచుకున్నటువంటి వాడు. ఆయన పరిచర్య చేయుటకు ఈ లోకమునకు వచ్చినటువంటి వాడు. పరలోక రాజ్యము విడిచిపెట్టకూడని మహాభాగ్యమని ఆయన తలంచక ఈ లోకమునకు వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు. ఈ పాత నిబంధన కాలపు మోషే కొత్త నిబంధన కాలపు మోషే అయిన క్రీస్తుకు వ్యత్యాసాలు ఏమీ లేవండి. ఆయన ప్రజల కొరకు ప్రాణం పెట్టినాడు. వీరిరువురు కూడా ప్రజల కొరకు ప్రాణం పెట్టారు. ఆ క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడం వలనే ఈ దినమున తండ్రి దేవాన్ని పిలుచుటకును ఆయనను ఆరాధించుటకును ఈ దినమున మనకు కలిగినటువంటి ఈ సంతోషము, ఈ సౌఖ్యమునకు కారణం అయి ఉంటున్నది. ఆ గొప్ప దేవుని సన్నిధికి కూడి వచ్చిన మనమందరము కూడా ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవా, ఆ పరమ కానానుకు నడిపించుటకు మీ ప్రియకుమారుడైన క్రీస్తుని లోకమునకు పంపించి మా కొరకు ఆ కల్వారి శిలువలో ప్రాణము పెట్టిన తండ్రి, మమ్మల్ని రక్షించుకున్న విధానముకై మీకు వందనాలు తండ్రి. దేవా, ఆ పరమ కానానుకు వెళ్ళే భాగ్యం మీరొచ్చినప్పుడు మాకు కలుగు చేయము దేవా. మీరొచ్చి మమ్మల్ని కొనిపోవటానికి రానయ్యుంటుండగా మీరొచ్చినప్పుడు మీతో కూడా నేను కూడా నా తండ్రి పరలోకమునకు వచ్చే భాగ్యము నాకు దయచేయము తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభుని ఆరాధించుకుందాం.